ప్రభువారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభువారు ఉండి ప్రభువే మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దైవజనులు వాక్యాన్ని బోధించుచుండగా ప్రతి ఒక్కరు హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమగల రాకుటకు రహస్య రాకుటకు అందరినీ ఆయత్తపరచునట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. అయా మహాగణుడ మహోన్నతుడ దేవా మీరు నా తండ్రి మాతో ఉండి నా తండ్రి మీరు జయకరంగా జరిగిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయల్లోనూ మీరు ఉండమని కొనుచ్చున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మా తండ్రి మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకము తెరిచి అందరం కలిసి పాటను పాడుకుందాం. పాటల పుస్తకము తెరిచి అందరం కలిసి పాటను పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 112వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 112వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
ప్రభు మనతో ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారై ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి కోట్ల సార్లు ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి కూడా స్తోత్రాలు. యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ స్టడీలో సూచించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, ప్రభువుకు స్తోత్రాలు. శ్రమల గురించి అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకున్నాం. గడిచిన బైబిల్ స్టడీల్లో పరిశుద్ధుల యొక్క శ్రమానుభవాల గురించి దేవుడు మనకు నేర్పించారు. అందులోని రెండో భాగంలోకి మనం వెళ్తున్నాం. శ్రమ గురించిన విషయాలు
వినడానికి చాలామంది ఇష్టపడరు. ఎవరైనా కానీ ఆశీర్వాదాన్ని కోరుకుంటారు, కానీ శ్రమను ఎవరు కూడా కోరుకోరు. శ్రమను చూచి చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. శ్రమ అంటే చాలామందికి భయం. మానసిక శ్రమ ఉంది, శరీర ప్రకారమైన శ్రమ ఉంది. శ్రమల గురించి దేవుడు ఏమైనా ప్రస్తావించారా? తనని నమ్ముకున్న వారికి ఎప్పటికీ శ్రమలు ఇక రావు. ఈ లోకంలో వారు శ్రమ లేని జీవితాన్ని జీవిస్తారని దేవుడు ఎక్కడైనా చెప్పారా? దేవుడు చెప్తే ఆ ప్రకారంగా జరుగుతుంది. ఆయన ఏర్పరచుకున్న పరిశుద్ధుల జీవితాల్లో శ్రమలు ఏమైనా అనుమతించబడ్డాయా? అనుమతించబడితే వాటి పరిధి ఎంతవరకు ఉండింది? వాళ్ళు ఎంతకాలం శ్రమలను అనుభవించారు? ఇవన్నీ మనం ఈ 2 వారాల బైబిల్ స్టడీలో నేర్చుకోబోతున్నాం. ఈ బైబిల్ స్టడీ యొక్క సబ్జెక్ట్ ఏమిటంటే శ్రమలు మేలు చేస్తాయి. దేవుడు అనుమతించే శ్రమల వలన దేవుని ప్రజలైన ఆయన విశ్వాసులైన పరిశుద్ధులకు, ఆయన సేవలో ఉన్న పరిశుద్ధులకు మేలే జరుగుతుంది, కానీ కీడు జరగదు. క్రైస్తవ లోకం మేలు కొరకే దేవుని ఎక్కువ శాతం వెంబడిస్తుంది. మీరు అలా ఉన్నారేమో. ఒకవేళ మాకు మేలు జరగాలి కాబట్టి యేసు ప్రభుని మేము నమ్ముకున్నాం, అన్నీ కలిసి వస్తాయి అనే దృక్పథంతోనే మీరు ఈ విశ్వాస జీవితాన్ని అనుసరిస్తున్నట్లయితే మీరు పొరబడుచున్నారు. దేవుడు ఆయన వాక్యాన్ని మార్చి ఏది చేయరు. మన జీవితాలకు ఆయన యొక్క వాక్యమే ఆధారం. తన వాక్యంలో ఆయన శ్రమల గురించి ముందుగానే కొన్ని హెచ్చరికలు చేశారు. యేసయ్య చెప్పిన విషయాలను మనం జాగ్రత్తగా పరీక్షించి చూస్తే ఈ లోకంలో జీవించే కాలంలో, అంటే ప్రభు రాకడ వరకు మనం జీవిస్తాం. మన ఆయుష్కాలం తీరే వరకు మనం జీవిస్తాం. ఆయన ఆజ్ఞల్ని మనం అనుసరిస్తున్నాం కనుక, మన తల్లిదండ్రులను సన్మానిస్తాం కనుక, నీవు నా ఆజ్ఞలను అనుసరించి జాగ్రత్తగా నడుచుకొని నెడలా, నీ తల్లిదండ్రులను సన్మానించి నెడలా, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదు అన్న వాక్యాలు నెరవేరుతాయి. అర్ధాయుష్లో మనం రాలిపోయే అకాల పండ్లు లాంటి వారము, మధ్యలో రాలిపోయే ఆకులు లాంటి వారము కావు. మన ఆయుష్కాలంలో కొన్ని విధాలైన శ్రమలను దేవుడు అనుమతిస్తారు. దేవుడు సెలవిచ్చిన తర్వాత శ్రమ బయలుదేరుతుంది. ఒకవేళ సాతాను మనల్ని శోధించాలనుకున్నా కానీ సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి అనుమతి అడుగుతాడు. నీ బిడ్డ నేను ఇంత ఎక్కువగా నమ్ముకుంది కదా ప్రభువా, నేను ఒకసారి అతన్ని శోధించి చూస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను పెట్టే శోధనకి ఆ బిడ్డ నేను దూషిస్తుంది చూడు, ఆ బిడ్డ నేను వదిలేస్తుంది చూడు అని చెప్పి ఒక విధమైన పరీక్ష కొరకు అనుమతి తీసుకొని ఆయన అనుమతి ఇచ్చారు కనుక ఆయనను నమ్ముకున్న వారిని ఎక్కువగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఒకవేళ ఈ బైబిల్ స్టడీలో దేవుని యొక్క వాక్యం వింటున్న మీరు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారేమో, ఎక్కువగా దేవుని ఎవరు హత్తుకొని ఉంటారు.
ఈ వాక్యం వింటున్న మీరు ఒకవేళ ఎక్కువగా దేవుడిని హత్తుకొని ఉన్నారేమో, వాళ్ళని వెతుకుతూ వస్తాడు. కానీ దేవుని యొక్క లేఖనాల నెరవేర్పు కొరకు మాత్రమే శ్రమలను దేవుడు అనుమతిస్తున్నారని మీరు గ్రహించాలి. ఈ శ్రమలు ఎందుకు దేవుడు మనల్ని ఇంత ప్రేమిస్తున్నారే, ఎందుకు అనుమతిస్తున్నారు అంటే బైబిల్ సెలవిస్తుంది, అనేకమైన శ్రమలను అనుభవించిన తర్వాత మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. అది బైబిల్ చెప్తున్న సత్యం, దాన్ని ఎవరు కూడా మార్చలేరు. అపోస్తుల కార్యాలు, యాక్ట్స్, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 14, 14వ అధ్యాయం 22వ వచనం చదవబడుతుంది. మీరందరూ తెరవండి. బైబిల్ స్టడీలో బైబిల్ లేకుండా కూర్చున్నారేమో, కంపల్సరీగా పరిశుద్ధ గ్రంథం పఠించబడుతుంది. బైబిల్ పఠనం ఇది, బైబిల్ స్టడీ. కాబట్టి మీ పరిశుద్ధ గ్రంథాలు మీ చేతిలో ఉండాలి. వ్రాసుకోవడానికి ఏమైనా పుస్తకం, డైరీ లాంటిది లేదా నోట్బుక్ లాంటిది, పేపర్స్ లాంటివి ఉండాలి. రిఫరెన్స్లు రాసుకోవాలి. మీరు కరువులో ఉన్నప్పుడు, అంటే వాక్యానుసారమైన కరువు ఎప్పుడైనా కానీ ఇలాగ కలిగినప్పుడు మీరు ఆ వాక్యాలు చదువుకుంటే అవి మీకు ధైర్యాన్ని కలిగిస్తాయి. ఆ రిఫరెన్సుల వలన దేవుని యొక్క వాక్యం ఇదే ప్రసంగాన్ని రివైండ్ చేస్తుంది. పరిశుద్ధాత్మకు ఒక గుణం ఉంది, ఒక స్వభావం. రిఫరెన్స్ చదివే ముందు నేను చెప్తున్నాను. పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభువుల వారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఏదైతే యేసే ప్రసంగం చేశారో వాటిని పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి జ్ఞాపకం చేస్తారని చెప్పారు. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలతో మీకు చెప్పి తిని, ఈ మాటలు మీకు చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపవో పరిశుద్ధాత్మ సమస్తముని మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్మ ఆ ప్రకారంగా ఒకసారి విన్న ప్రసంగాన్ని జ్ఞాపకం చేసేవారు ఉన్నారు. చదువుదాం, జాగ్రత్తగా రాసుకోండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదవండి. ఇందాక చెప్పిన రిఫరెన్స్ అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం ఎన్నో వచనం, 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. దేవుని యొక్క రాజ్యాన్ని వారు శ్రమపరచబడుతున్నప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు పౌలు గారు. ఏం పర్వాలా, దేవుడు మీకు తోడై ఉన్నారు, శ్రమలు తీసేస్తారని అనట్లేదు. చూడండి, ఏం చెప్పాలి? ప్రార్థన చేద్దాం, శ్రమలు పోతాయి. వాస్తవమే, ప్రార్థన చేయాలి. శ్రమలు పోయి తీసేస్తారు దేవుడు. ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేయవలను అని కూడా బైబిల్ రెండంచుల ఖడ్గం కనుక దానికి జవాబిస్తుంది. కానీ ఇక్కడ దైవజనులైన పౌలు గారి యొక్క ఆ హృదయంలో నుండి ఆయన మీద ఉన్న పరిశుద్ధాత్మ, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ శ్రమపరచబడుతున్న విశ్వాసులతో మాట్లాడుతున్నారు. అక్కడ శిష్యుల మనసులను వారు దృఢపరిచారని రాయబడింది. ఎందుకంటే అంత్యోకియ నుండి ఇకోనియా నుండి వచ్చిన యూదులు వచ్చి జనసమూహం తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతను ఈడ్చిరి. అంత భయంకరమైన శ్రమలు వచ్చాయి అటు బర్నబాకి, పౌలుకి. వారి హృదయాలు కలవరపడుతున్నాయి, విశ్వాసుల హృదయాలు, శిష్యుల హృదయాలు. రాళ్ల దెబ్బ తిన్న తర్వాత పౌలు గారు ఏమంటున్నారు? మనం అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. ఎందుకు ఆ మాట అన్నారు అని అంటే, అది దేవుని యొక్క వాక్యం అలా చెప్తుంది. యేసు ప్రభువు వారు అదే నేర్పించారు. 14వ అధ్యాయంలో, ఇది 14 కదా అపోస్తుల కార్యాలు. లూకా సువార్త 14వ అధ్యాయం మనం తెరిచి చూసినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఈ శ్రమను సిలువతో పోల్చారు యేసు ప్రభుల వారు. నేను ఒక్కడనే సిలువ మోసానని అనట్లేదు ఆయన. ప్రతి వారికి కలిగే శ్రమలు
వారు మోయాల్సిన సిలువని ప్రభు సెలవిచ్చారు. 14:27 లూకా సువార్త చదువుదాం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానీరుడు. సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించమన్నారు ఆయన. ముందేమో నా వెంబడి రండి అన్నారు ప్రభు. ఆ తర్వాత వారికి క్రమక్రమంగా నేర్పిస్తున్నారు. వారు ఎదుట ఎన్నో అద్భుతాలు చేశారు ఆయన. వారికి ఎన్నో అధికారాలు ఇచ్చారు. ప్రకృతి మీద అధికారం ఇచ్చారు, సాతాను మీద అధికారం ఇచ్చారు, శత్రుబలం అంతటి మీద, రోగాల మీద అధికారం ఇచ్చారు. దేవదూతలే ఈ లోకంలోకి వచ్చేసాయా అన్నట్లుగా భూలోకాన్ని తెలకిందులుగా చేసేవారిగా మార్చారు తన శిష్యులను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకం నుండి దేవదూతలే వచ్చారా? ఎందుకనంటే దేవదూతల వలే నన్ను చూసుకున్నారు మీరు అని అన్నారు గళితీయులతో మాట్లాడుతూ అనుకుంటా ఇంచుమించుగా పౌలు గారు. అపోస్తులైనా కానీ అపోస్తుల క్రమంలో ఉన్న శిష్యులనైనా కానీ మహాదేవుడు కనికరించి ఎందుకో వారికి పరిచర్య అప్పచెప్పి అగ్నిజ్వాలలుగా వెలిగించారు. అయినప్పటికీ వారికి కొన్ని విషయాలు నేర్పించారు. తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు అని అన్నారు. ఈ మాటల్లో నుండి మనం గ్రహించేది ఏమిటంటే, ప్రియ సంఘమా, ప్రతి మనుషునికి తనకంటూ ఒక సిలువ ఉంటుంది, అతనికంటూ ఒక శ్రమ ఉంటుంది. ఆ శ్రమను తను ఎత్తుకోవాలి, ఇతరుల మీద మోపే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ తనకు అనుమతించబడిన తనకు ఎదురయ్యే శ్రమలను ఇతరుల మీద మోపితే అతడు యేసు ప్రభుని వెంబడించటం సాధ్యం కాదు. శ్రమ లేకుండా ఒక వ్యక్తి యొక్క జీవితం ప్రత్యక్షం కాబోతున్న దేవుని మహిమను చూడలేదు. నీ జీవితంలో శ్రమలు అనుమతించబడ్డాయి అంటే ఇప్పుడు శ్రమ ఉంది, రేపు మహిమ ప్రత్యక్షం కాబోతుంది. ఒక వ్యక్తి జీవితంలో మహిమను దేవుడు చూపించాలని కోరుకుంటారు. మార్తా మార్తా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని ప్రభు అన్నారు. దేవుడు ఆయన యొక్క పరిశుద్ధుల జీవితాల్లో ఎన్నో మహిమలు చూపించారు. మోషే అడిగితే దేవుడు తన మహిమను చూపించారు. అయితే ప్రభు మనతో మాట్లాడుతున్న సంగతి ఏమిటంటే, మనం శ్రమపరచబడుతున్నాం కానీ ఇప్పటి కాలపు శ్రమలని లెక్క చేయొద్దు. దాన్ని అసలు లెక్క పెట్టొద్దు. మీరు లెక్కించారా? నాకు అదిగో ఆ శ్రమ వచ్చింది జనవరిలో, ఫిబ్రవరిలో, లేదా ఫిబ్రవరి అయిపోతే మార్చిలో, మే నెల వచ్చింది, కరోనా కాలం వచ్చేసింది, ఆర్థికంగా ఒకవైపు ఇబ్బంది, ఆరోగ్యపరంగా ఎవరి మధ్యలోకి వెళ్ళినా కానీ ఏవైనా కానీ ఈ కరోనా అంటుకుంటుందేమోనని ఒక భయం, మానసిక ప్రశాంతత లేదు, కుటుంబంలో సమాధానం లేదు. ఇలాంటి సందేహాలు మనలో ఉన్న విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. మన విశ్వాసం శ్రమను బలహీనపరిచే స్థాయిలో ఉండాలి. మరలా చెప్తున్నాను, మన విశ్వాసం, ది ఫెయిత్, ద ట్రస్ట్, ద బిలీఫ్ ఆన్ హిమ్. మనం ఎవరిని నమ్మాం? మనం లోకాన్ని నమ్మలేదు కదా. మనం మనుషుల్ని నమ్ముకున్న వాళ్ళం కాదు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన దేవుణ్ణి, సమస్తము బాగు చేయగలిగిన దేవుణ్ణి, శ్రమని తీవ్రపరిచే దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. అయినప్పటికీ అనుమతించబడిన శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసం ఆ శ్రమలను బలహీనపరచాలి. కానీ మనం ఎదుర్కొనే శోధనలు, శ్రమలు మన విశ్వాసాన్ని, మన ప్రార్థన జీవితాన్ని, దేవునితో మనం కలిగి ఉన్న సహవాసాన్ని, ఆ స్పిరిచువల్ అటాచ్మెంట్ని, అనుబంధాన్ని బలహీనపరిచేటట్లు ఉండకూడదు. మనం సముద్రం మీద నడిచిన పేతురుని జ్ఞాపకం చేసుకోవాలి. మనం సముద్రం మీద నడిచిన పేతురుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, సముద్రం లాంటి లోకంలో మనం నడుస్తున్నాం. ఒకవైపు అలలు,
అలల మీద కాళ్ళు పెట్టి ఆయన నడవడానికి దేవుడు అనుమతి ఇచ్చారు. యేసుప్రభుల వారు ఆయన నడిచే సమయంలో గాలిని చూచి మాత్రమే యేసు మీద నుండి దృష్టి మరల్చి గాలి మీదకి పోనిచ్చారు. నీ దృష్టి ఎవరి మీద ఉంది ప్రియ దేవుని బిడ్డ? బైబిల్ స్టడీలో కూర్చొని చూచుచున్నావు నీవు, బైబిల్ స్టడీని ప్రకటించుచున్నాను నేను. మన దృష్టి ఎవరి మీద ఉండాలి? బైబిల్ సెలవిస్తుంది. నేను చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథాన్ని, లేకపోతే మీరే చదవండి. పరిశుద్ధ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవబడుతుంది. చదవండి ఒకసారి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. గురి పెట్టండి, లక్ష్యముంచండి. మన ప్రభువైన యేసుక్రీస్తు మీద మీరు లక్ష్యం ఉంచితే, ఆయనని మీరు తేరి చూస్తే, ఆయన మీకు మీద విశ్వాసం కలుగుతుంది. వాక్యం చదివేటప్పుడు ఏమవుతుంది? వాక్యం చదివాము అనుకుందాం, వాగ్దానాలు చదివాము అనుకుందాం. వాక్యం చదివినా వాగ్దానాలు చదివినా విశ్వాసం పెరుగుతుంది. వాక్యం వినేటప్పుడు మన విశ్వాసపు పరిమాణం, స్థాయి, దేవుని మీద అపారమైన నమ్మకం కలుగుతుంది. అదే ప్రకారంగా మన హృదయాలు, మన మనస్సులు, మన మనోనేత్రాలు తెరవబడిన స్థితిలో ఉన్నాయి కనుక మనం ప్రభుని చూడాలి. ప్రభు ఉన్నారు. మా గురువు గారు ఎప్పుడు ఒక మాట అండేవాళ్ళు, అంటే మా దైవజనులు అపోస్తులు మాకు ఈ విద్య అంతా నేర్పించిన వారు మొట్టమొదటి వారు పరిశుద్ధాత్మ దేవుడు, రెండవదిగా ఆయన ఏర్పరచుకున్న దైవజనులు పాస్టర్ దేవరాజయ్య గారు ఎప్పుడు ఒక మాట అనేవారు, ఏదైనా కానీ శోధన వచ్చిందా, ఏదైనా కానీ దుర్వార్త ఎవరైనా చెప్పారా, ఇలా జరుగుతుంది పాస్టర్ గారు, అలా అయిపోయింది పాస్టర్ గారు అంటే తమిళ భాషలో చెప్పేవారు. ఆయన మాతృభాష తమిళ భాష కనుక చుమ్మా అనేవాళ్ళు. చుమ్మా అని అంటే తమిళ భాషలో ఊరికే అంటే లెక్క చేయొద్దు. పరిస్థితులు మారినా కానీ ఆయన మనసు, ఆయన హృదయం కలవరపడేది కాదు. ఆయన ముఖంలో ముఖ కవళికలు మారేవి కావు. కారణం ఏంటంటే ఆయన హృదయం ఎప్పుడు ప్రభుతో కూడా పెనవేసుకుని ఉండేది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడినని రాయబడింది. దాని ముఖంలో ఆ ప్రశాంతత అందరు చూసేవాళ్ళు, వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం. ఈ మాటలు అందుకనే మీ ముందు ఉంచుతున్నాను. మన ప్రభువైన యేసు మీద లక్ష్యం ఉంచితే, మన ప్రభువైన యేసు మీద గురి ఉంచితే ఏమాత్రం కూడా మనం శ్రమలను లెక్క చేయము. 8వ అధ్యాయం రోమిలికి రాయబడిన పత్రికలో మనం రాయబడిన సంగతి చూస్తున్నాం. చదువుదాం. రోమిలికి రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదవబడుతుంది. చదవండి ఒకసారి. ద బుక్ ఆఫ్ రోమన్స్ చదివారా? అది లేదు. 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మన ఎడల మహిమ ప్రత్యక్షం కాబోతుంది. మన ప్రభువైన యేసు మహిమతో మధ్యాకాశానికి పరలోకం నుండి దిగిరాబోతున్నారు. మనం మహిమా శరీరాలతో మన ప్రభుని ఎదుర్కోవడానికి ఎక్కి వెళ్ళబోతున్నాం, ఎగురుతూ వెళ్ళబోతున్నాం, రూపాంతరం చెంది వెళ్ళబోతున్నాం. రూపాంతరం చెందే వరకే ఈ శ్రమలు మనకుంటాయి. మీరు మీ గుండెల్లో ఈ మాటలు దాచిపెట్టుకోండి. మన గుండెల్లో ఈ మాటలు దాచిపెట్టుకోవాలి. మీ గుండెల్లో ఈ మాటలు దాచిపెట్టుకోండి. మీ చెవుల్లో ఈ మాటలు నాటనీయుడి అన్నారు యేసు ప్రభులు వారు ప్రసంగం చేస్తూ. మీ చెవులలో ఈ మాటలు నాటనీయుడి అని అన్నారు. మీ గుండెలో ఈ మాటలు దాచిపెట్టుకోండి, రాసుకొని పెట్టుకోండి. మన మహిమ శరీరంలోనికి రూపాంతరం చెందిన తరువాత ఇక శ్రమలు మనకుండవు.
ఎప్పుడైతే మనం రూపాంతరం చెందుతామో, యేసుక్రీస్తు వలె మారిపోతామో, మనకు శ్రమలు ఉండవు, నీకు ఎప్పటికీ ఉండవు. ఆ కాలం వరకు మనం అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ ఉంటాయి, భయపెట్టాలని చూస్తాయి, పెట్టలేవు. ఎందుకంటే అవి భయపడతాయి, అవి శ్రమలు. మనం శ్రమలం కాదు, మనం దేవుని యొక్క పరిశుద్ధులం. హల్లెలూయా. దేవుడు నిలబెట్టిన స్తంభాలం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాటిన విత్తనాలం. దేవుడు వ్యవసాయం చేసే వ్యవసాయ క్షేత్రాలం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో అంటుకట్టబడిన తీగలం. సింహాసనం కొరకు ఏర్పరచబడిన వారం. దేవదూతల కంటే శ్రేష్టమైన వారం. పాత నిబంధన పరిశుద్ధుల కంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడుట ద్వారా మనం ఉన్నతమైన స్థానంలోకి, స్థితిలోకి వెళ్ళగలిగాం. కాబట్టి శ్రమలు వచ్చి మనల్ని భయపెట్టాలని చూస్తాయి, వాటికి భయమే. దానియేలు చుట్టూరు సింహాలు ఉన్నా కానీ దానియేలుకి అసలు భయం ఇలా, సింహాలకి భయం. ఎందుకంటే నరమాత్రుడు ఎవరైనా కానీ సింహం దగ్గరికి, సింహం ఎదురు ఉన్నాడు అంటే అతనికి భయం కలుగుతుంది. ఆ భయాన్ని బట్టి అవి తరుముతాయి. అవి అతను అలాగే నిలబడి ఉంటే అవి తరమలేవు. దేవుని యొక్క వాక్యం కూడా ఇలాగే చెప్తుంది. చేప నీటికి ఎదురెళ్తుంది. మీరు ఎవరిని వెతుకుచున్నారు అని యేసుప్రభులు వారు అడిగారు. నజరేయుడైన యేసుని అని వారు అనగానే వారు వెనక్కి తగ్గి నేల మీద పడ్డారు. మీరు ఎవరిని వెతుకుచున్నారని రెండోసారి యేసుప్రభులు వారు ఎదురెళ్ళి అడిగారు. ఆయనకి తెలుసు తనని వాళ్ళు బంధించడానికి, అరెస్ట్ చేయడానికి వచ్చారని. ఆయన పారిపోలేదు, శ్రమకి ఎదురుకెళ్ళారు ఆయన. ఆ ప్రకారంగా మీ జీవితంలో, మా జీవితాల్లో ఒకవేళ దేవుడు ఏదైనా కానీ యోసేపు జీవితంలో అనుమతించిన ప్రకారంగా, అబ్రహాం జీవితంలో అనుమతించిన, మన పితరులైన అబ్రహాం జీవితంలో అనుమతించిన ప్రకారంగా దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు, అపోస్తలులు, పౌలు గారు, పేతురు గారు, యోహాన్ గారు, ఇంకా అనేక మంది విశ్వాసుల జీవితాల్లో అనుమతించిన ప్రకారంగా, దావీదు జీవితంలో, ఇస్సాకు జీవితంలో, ఇలాగున యాకోబు జీవితంలో మానసిక శ్రమలు కొన్ని, శరీర ప్రకారమైన శ్రమలు కొన్ని, మనస్సులో కొన్ని వేదనలు అనుమతించిన తర్వాత వాటికి ఎదురుగా నిలబడదాం. ఎందుకనంటే రక్తమాంసాల శరీరంలో, ఆయుష్కాలంలో, ఈ లోకంలో ఉన్నంత వరకే శ్రమలు. అవి కూడా మీకు తెలుసో లేదో, అవి తట్టుకునే, అవునా, పరిశుద్ధాత్మ లోపల ఉంటారు. వెన్ ద హోలీ స్పిరిట్ వర్క్స్ ఇన్ అస్, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేసేటప్పుడు శ్రమ, ఆయనను చూచి, మనలో ఆయన ఉంటారు కదా, ఆయనను చూచి, ఆయనున్న మనల్ని చూచి దేవుడు అనుమతించాడు కాబట్టి అలా కొంచెం సెగ చూపిస్తుంది. వాళ్ళు అగ్నిలో పడద్రోయబడ్డారు, కానీ అగ్నిజ్వాలలు వారిని కాల్చలేకపోయాయి. నువ్వు ఏ శ్రమానుభవాలనే అగ్నిజ్వాలల్లో పడి దాటుకుంటూ వెళుచున్నావు. ఏ మాత్రం కూడా శ్రమలు నిన్ను కాల్చలేవు. శ్రమల వలన నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలిపోదు, రాలిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. షద్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో నుండి బయటికి రండి, తర్వాత నా ఎద్దుకు రండి అని రాజు పిలిచారు. పడవేసినోడే కదా బయటికి రప్పించే ప్రయత్నం చేయాలి. పడద్రోసిన వారిని అగ్నిగుండం 7 అంతలుగా మండిన తర్వాత పడద్రోయడానికి వెళ్ళి పడద్రోసిన, నెట్టి వేసిన ఆ బలాఢ్యులు, చాలా బలవం కలిగిన వారే ఆ జ్వాలలకు మాడి మసైపోయారు. వీళ్ళు సాధారణంగా అంత బలవంతులు కాదు. శాకాహారం తిని బ్రతుకుతున్న వాళ్ళు అంత బలంగా ఉంటారా? దేవుని యొక్క మాటల మీద ఆధారపడిన వారు శరీరం ప్రకారంగా అంత బలంగా ఉంటారా? ప్రియ దేవుని బిడ్డ, మనం దేవుని యొక్క మాటల మీద జీవిస్తున్నాం, దేవుని యొక్క మాటల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. దేవుడు ఏ మాట సెలవిచ్చినా కానీ మన ఆంతర్య పురుషునికి అది ఆహారంగా పరిశుద్ధాత్ముడు మారుస్తున్నారు. మనుషులు కేవలం రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుదురని చెప్పిన మాట, ద్వితీయోపదేశకాండంలో మత్తయి సువార్తలో చెప్పిన మాటలు నెరవేరుస్తున్నారు దేవుడు. మనకు ఏమాత్రం బలం ఉంటుంది? శరీర ప్రకారమైన బలం మనకు కొంచెమే ఉన్నా కానీ ఆత్మ సంబంధమైన బలం 100 రెట్లు కాదు, 1000 రెట్లు కాదు, 1,00,000 రెట్లు బలం ఉంటుంది. ఎందుకనంటే దేవుని యొక్క
ఏర్పాట్లు ఉన్న ప్రజలకు దేవుడు అనుగ్రహించిన బలం మనుషుల బలం, లోక బలం కాదు, తమ సొంత బలం కాదు, రక్త మాంసాల బలం కాదు, ఆహారం వలన కలిగే బలం కాదు, పానాల వలన కలిగే బలం కాదు. వారికి విశ్వాసం వలన బలమిస్తారు. యేసయ్య యొక్క పునరుత్థానం వలన బలమిస్తారు. పరిశుద్ధాత్మ వలన బలమిస్తారు. ఆయన వాక్యం వలన బలమిస్తారు. ఆయన పునరుత్థానం వలన బలమిస్తారు. అవునా, ఊరికనే ఉండటం వలన బలమిస్తారు. యెహోవా కొరకు ఎదురు చూడటం వలన బలమిస్తారు. మీరు ఎవరి బలం మీద ఆధారపడి ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఒకవేళ మీరు కానీ మీ మనుషుల అవునా లేదా మీ యొక్క మానుష్య బలం మీద, మీ సొంత బలం మీద ఆధారపడినట్లయితే శ్రమలు చూచి మీరు భయపడుతున్నారు. ఒకవేళ మీరు దేవుని మీద డిపెండ్ అయి ఉంటే, ఆత్మ సంబంధంగా మనం దేవుని మీద డిపెండ్ అయ్యి ఆధారపడి ఉంటే ఏ మాత్రం కూడా మనం బలహీనులం కాదు. మన మనస్సాక్షులు బలహీనం కావు. మన హృదయాలు కలవరపడవు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి అన్నారు యేసు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగును గాక. అది యోహాను సువార్తలో ఆయన సెలవిస్తే, యెషయా గ్రంథంలో తండ్రి అయిన దేవుడు అన్నారు, విశ్వసించువాడు కలవరపడడు. నీలో కలవరాలు వచ్చినాయి అంటే నీ విశ్వాసం తగ్గుతుంది, సన్నగిల్లుతుంది. పరిస్థితులలో ఉన్నాయి, నేను కాదనట్లేదు, మీతో ఏకీభవిస్తున్నాను, నేను కాదనట్లేదు. పాస్టర్ గారికి ఏముంది, ప్రసంగం చేసేస్తారు, సేవకులకి ఏముంది, మా పరిస్థితులు వారికి తెలియవు కదా అని అనొచ్చు. మీతో పాటు మేమును పలు విధాలైన శ్రమలని అన్ని విధాలుగా ఎదుర్కొంటూనే ఉన్నాం. దేవుడు మాకు అనుగ్రహించిన ద్రాక్ష తోటల్లో ఉన్న విశ్వాసులు శ్రమపరచబడతా ఉంటే మాకు శ్రమే. విశ్వాసుల కుటుంబంలో ఏదైనా శోధన ఉందంటే మాకు శోధనే. ఎందుకనంటే కాలికి కానీ ఏలికి కానీ శరీరంలో ఎక్కడైనా ఒక పిన్నిస్సు లేదా ఒక ముళ్ళు గుచ్చుకుంటే నోరు మాత్రమే అబ్బా అని అనదు, మెదడు సంకేతాలు మొత్తానికి పంపిస్తుంది. శరీరం అంతా నొప్పితో ఆ ముళ్ళు తీయకపోతే, అవునా, శరీరం అంతటికి జ్వరం రావటమో లేకపోతే బలహీనత, బాధ, తీపి, నొప్పి అలా ఎలా ఉంటుందో విశ్వాసులకి ఏ బాధ కలిగినా, మా టీంలో ఉన్న వారికి, మా ఎల్డర్స్కి, మా జత పని వారికి, ఎవరికి ఏ శోధన వచ్చినా, అవునా, అది మాకు శోధనగా ఎంచుతున్నాం మేము. కాబట్టి సేవకులు ఇలాగే ప్రకటిస్తారులే, వాళ్ళకి బాధ బందిరే ఉండదు, చీకు చింత లేని జీవితం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. కాబట్టి మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. కానీ నేను మీతో చెప్పేది ఏమిటంటే, విశ్వసించేవాడు కలవరపడాడు. ఈ లోకంలో మనం జీవించే కాలం వరకే శ్రమలు అనుమతించబడతాయి. ఎప్పుడైతే మన ప్రభు మహిమతో దిగిరా వస్తారో, చాలా త్వరగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమతో పరలోకం నుండి మధ్య ఆకాశానికి రాబోతున్నారు. మధ్య ఆకాశానికి, సూర్యుడు చంద్ర నక్షత్రాలు కనబడే ఆకాశానికి కాదు, మధ్య ఆకాశానికి రాబోతున్నారు. సీక్రెట్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటారు దాన్ని, ర్యాప్చర్ అంటారు దాన్ని, సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటారు. ఆర్ యు రెడీ టు ప్రిపేర్ యువర్ బ్రైడ్ గ్రూమ్? నీ కొరకు మధ్యాకాశానికి మహిమతో దిగిరాబోతున్నా నీ ప్రభువైన యేసుక్రీస్తుని ఎదుర్కొనుటకు నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధంగా ఉన్నట్లయితే శ్రమలని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. శ్రమలు మనల్ని చూచి పారిపోతాయి, శ్రమలను చూచి మనం వెనక్కి తగ్గాం. ఎర్ర సముద్రమే పాయలైంది కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఒక అడుగు కూడా వెనక్కి వేయడానికి దేవుడు అనుమతించలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎరికో గోడలే, ఎరికో ప్రాకారాలే కుప్పకూలిపోయాయి కానీ దేవుని యొక్క ప్రజలు ఏ మాత్రం కూడా వెనక్కి తిరిగి చూడడానికి దేవుడు వారికి ఆజ్ఞించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. యోర్దానే 2 పాయలైపోయింది. దేవుని ప్రజలు దాటుకుంటూ మందసం సాగిపోచుండగా వెళ్ళారే కానీ దేవుని యొక్క ప్రజలు ఏ మాత్రం కూడా ఇక్కడ మీరు ఆగిపోండి, వేరే మార్గం నేను చెప్తాను అని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పారా? మీ ప్రయాణాన్ని ఎవరు ఆపగలరు? మా ప్రయాణాన్ని ఎవరు ఆపగలరు? ఈ ప్రయాణం పరిశుద్ధాత్మ వలన జరుగుతున్న ప్రయాణం. ఇది స్పిరిచువల్ జర్నీ. ఈ లోకంలో మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం. కరోనా దాటబోతున్నాం, హల్లెలూయా. కరువులను దాటబోతున్నాం, హల్లెలూయా. ఎందుకనంటే మనం దాటబోతున్నాం. మనకంటే ముందుగానే నడుస్తున్నారు, మన వెనకాల ఆయన ఉన్నారు, మనతో ఉన్నారు, మనలో ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, మన పైన ఉన్నారు, మన క్రిందని మనల్ని ఎత్తుకున్నారు. ఎర్ర సముద్రం దాటించిన దేవుడు మనల్ని కరోనాని దాటించకుండా ఇందులోనే ఉంచేస్తారా? యుద్ధాలు దాటించారు ఆయన,
గొలియాతుని ఆయన పడగొట్టారు, కానీ గొలియాతు ముందు దావీదుని పడిపోనివ్వలేదు ఆయన. ఆఖరికి దావీదు యొక్క విశ్వాసం పడిపోలేదు, దావీదు విసిరిన రాయి పడిపోలేదు. హల్లెలూయా. దావీదు విసిరిన రాయి ఎక్కడికి వెళ్ళి చేరాలో అక్కడికే చేరింది. నువ్వు రాయి విసురుతున్నావా? ఆ రాయి నీ చేతిలో ఉందా? ఆ రాయి పేరు యేసుక్రీస్తు యొక్క గాయాలు. 5 నున్నటి రాళ్ళు ఏరుకున్న దావీదు ఒక్క రాయినే ప్రయోగించాడు. ఆ రాయి కూలిపోలేదు, అది చేరవలసిన చోటికి చేరింది. శ్రమలో నిన్ను భయపెడుతున్న సాతాను యొక్క తలంపుల మీద యేసుక్రీస్తు గాయాలలో ఒక గాయం తీసి, ఇదిగో నీవు సాతాను మీద ప్రయోగిస్తే గొలియాతు పడ్డట్టుగా వాడు నీ ఎదుట పడతాడు. వాడి యొక్క కత్తి తీసి దావీదు తల కోసేసినట్లుగా వాక్య ఖడ్గం చేత, ఆత్మ ఖడ్గం మన చేత ఉంది. సాతాను యొక్క తలను తెగ నరికి దావీదు యెరూషలేమునకు వెళ్ళినట్లుగా పౌలు గారు ఇందాక చెప్పిన వాక్యం చదివాం. మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలసిన అగత్యం ఉన్నదని, అలాగున దేవుని యొక్క రాజ్యంలో మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత సాతాను తల మన చేతిలో ఉంటుంది, మన కాళ్ళు వాని తల మీద ఉంటాయి. ఇదిగో దేవుని యొక్క చేతులు మన తల వెంట్రుకలు, మన తలనొప్పులు ఉంటాయి. మన మహిమతో ఇదిగో దేవుని యొక్క రాజ్యంలో మన ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళబోతున్నాం. శ్రమల వలన సంపూర్ణత కలుగుతుంది. భయపడమాకండి. 10 రోజులే శ్రమలు కలుగుతాయి. భయపడమాకండి. బాబోయ్, శ్రమల గురించి చెప్పారు దేవుని యొక్క వాక్యం. సేవకులు శ్రమలు ఏమన్నా వస్తాయి కాదు, నువ్వు వద్దనుకున్నా వస్తాయి, నువ్వు కోరుకున్నా వస్తాయి. ఎవరు కూడా శ్రమలు కోరుకోరు, అవునా? కానీ అవి అప్పుడప్పుడు దేవుడు అనుమతిస్తారు. ఆ ప్రకారంగా ఆ శ్రమలు మనల్ని సంపూర్ణులుగా మారుస్తాయి. హెబ్రీ పత్రిక సంపూర్ణుల కొరికే ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నారు. ద బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 10 చదవండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును. యేసు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు సమస్తం ఆయన వల్లనే కలిగాయని రాయబడింది. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవు, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవు. అవునా? ఆయన అనేకులను కుమారులు, అనేకులకు కుమారులను రాయబడింది. అనేకులైన కుమారులను నువ్వు చేరాలి. కుమార్తెవి కాదు, నీవు కుమారుడివి. జయించిన కుమార్తె అని లేదు, మగ శిశువు. అతడు నాకు కుమార్తె అయ్యుండును అనలా, అతడు నాకు కుమారుడు అయ్యుండును, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడిని అవునా దేవుడినయ్యుందును. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలు సంపూర్ణత తెస్తాయి. యేసు ప్రభువు వారు సంపూర్ణులు అయ్యారు. ఆయన కృపా సత్య సంపూర్ణుడే అయినప్పటికీ ఆయన మహిమా శరీరంలోనికి వెళ్ళాలి కనుక, అవునా, ఆయన శ్రమ ద్వారా ప్రపంచాన్ని రక్షించాలి కనుక మాట ద్వారా సృష్టించారు మనుషుల్ని. అవునా, చేతులతో నిర్మించారు. ప్రపంచాన్ని మాట ద్వారా సృష్టించారు, కానీ మాట ద్వారా ఆయన ప్రజల్ని రక్షించలేదు. తన శ్రమానుభవాల ద్వారా రక్షించారు. ఆయన రక్తం చిందించారు, ఆయన దెబ్బలు సహించారు, సిలువను మోసారు. నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు? నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నేను నీ కొరకు సిలువను అనుభవించాను, సిలువను మోసాను, కొరడా దెబ్బలు తిన్నాను, ముండ్ల కిరీటం భరించాను. నీ కొరకు నేను 3 మేకుల మధ్య వ్రేలాడాను, నా మీద ఉమ్ము వేయించుకున్నాను, నా గడ్డం పెరికి వేశారు, నా వస్త్రం నా ఎదుట చీటీలు వేసుకున్నారు, నాకు చేదు చెరకు అందించారు. నేను చనిపోయిన తర్వాత బల్లెపోటుతో నన్ను పొడిచి అవమానించాను. అవునా, నిన్ని శ్రమలు సహించాను. నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు దేవుని యొక్క రాజ్యంలో, నా తండ్రి రాజ్యంలో నాతో ఉండాలనే కదా నా కొరకు నీవేం సహిస్తున్నావు అని ప్రభు నేను అడుగుతున్నాను. నువ్వేం జవాబు చెప్పగలవు? క్రైస్తవ జీవితం మిగిలిన సేవకులు ప్రకటించినట్లుగా ఆశీర్వాదం, ఆశీర్వాదం, దీవెన, దీవెన, స్వస్థత, స్వస్థత, సంతోషం, సంతోషం, అంతేనా? క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదం లేదా? ఉంది. దీవెన లేవా? ఉంది. దీవెనలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, సమాధానాలు ఉన్నాయి. కానీ క్రైస్తవ జీవితంలో అవునా శ్రమానుభవాలు కూడా ఉంటాయి. అది దేవుడు వ్రాయించారు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు చూస్తే శ్రమల గురించి చాలా తేటతెల్లంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. భయపడొద్దని అంటున్నారు. శ్రమలు సంపూర్ణులుగా మారుస్తాయి. యేసు ప్రభువు వారు సంపూర్ణులుగా మార్చబడిన తర్వాత 3వ రోజున రూపాంతరం చెందారు. ఆ తర్వాత ఆయనకి ఎలాంటి శ్రమలు రాలేదండి.
మనం రూపాంతరం చెందే రోజులు రాబోతున్నాయి. దాని తర్వాత మనకి ఎలాంటి శ్రమలు రావు. అప్పుడప్పుడు దేవుడు అనుమతిస్తారు. అవి మన మేలు కొరికి, శ్రమలు మనకు మేలు చేస్తాయని బైబిల్ చెప్తుంది. ఆ మేళ్ల గురించి తర్వాత వచ్చే బైబిల్ స్టడీస్లో వినండి. ప్రభు త్వరగా మధ్యాకాశానికి రాబోతున్నారు. మరణాత, ప్రభు వచ్చిచున్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని అన్నారు. ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడండి. దేవుడు మన వినికిడిలో ఈ బైబిల్ క్లాసులో ఉన్న మాటలను ఆశీర్వదించి ఆయన రాకడలో ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుదాం, కనులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహాగణుడ, మీకే లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు ప్రభురాజువి. అయ్యా నా తండ్రి ప్రభు, శ్రమలు సహించిన నా తండ్రి ప్రభు, అయ్యా మా జీవితంలో నా తండ్రి ప్రభు మేలే తండ్రి మీకు స్తోత్రాలు రాజా. శ్రమలు అనుభవించిన తండ్రి అయా మా దేవుని రాజ్యంలో అయా ప్రవేశించాలి తండ్రి. శ్రమలు లేకున్నా తండ్రి ప్రభు దేవుని ప్రత్యక్షత చూడలేరు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. శ్రమ లేని వారు నా తండ్రి ప్రభు జ్ఞానవంతులు కార తండ్రి మీకు స్తోత్రాలు ప్రభురాజువి. అయా నా తండ్రి ప్రభు, నా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. మా హృదయాలు నా తండ్రి మన మనసులో తెరిచి ఉంచారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మన యేసు మీద లక్ష్యం ఉంచాలి, గురించాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అంటు కట్టబడిన ద్రాక్ష తీగేమున తండ్రి అయా మా ముందున్న సింహాసనం చూచి పరిగెత్తాలి తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. అయా మాకు సింహాసనం ఇచ్చుటకు నా తండ్రి ప్రభు అయా శిలువలో వేలాడినారు తండ్రి మీకు స్తోత్రాలు. కొరడా దెబ్బలతో కొట్టబడినారు తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నా తండ్రి ప్రభు. మేమందరం నా తండ్రి ప్రభు గురి వద్దకే పరిగెత్తగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచేమడుకుని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మధ్యాకాశానికి నా తండ్రి ప్రభు దిగి రాబోతున్న తండ్రి మా ప్రభువుని ఎదుర్కోవాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మా ప్రభుని కలుసుకోవాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి ప్రభు మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమడుకుని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు. ఈ యూట్యూబ్ ద్వారా నా తండ్రి ప్రభు వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమడుకుని వచ్చిన తండ్రి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తలలుంచుదాం, కనులు మూసుకుందాం, ఆశీర్వాదం ఇచ్చుకుందాం. ఆశీర్వాదం ఇస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ నాయన సహవాసం ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడైండును గాక. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు పేరిట మా ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. యేసుక్రీస్తు మీకు తోడయుందురుగాక. ఆమేన్. వందనాలు. ప్రభువుకు స్తోత్రాలు.